హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్ ప్లాట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బాంబే హైవేలో 6 lanes ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. వెరీ నియర్ టు మనకి రుద్రారం విలేజ్ అండ్ వెరీ నియర్ టు మనకి సంగారెడ్డి అండ్ ఇస్నాపూర్ విలేజ్. కనెక్టివిటీలో చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి నుంచి ఏదైతే డిస్టెన్స్ ఉందో జస్ట్ ఒక 10 to 15 minutes లో సంగారెడ్డికి వెళ్ళిపోవచ్చు. ఇటు ఇస్నాపూర్కి వచ్చేసి జస్ట్ 10 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి పటాన్ చెరువుకి జస్ట్ 15 minutes లో వెళ్ళిపోవచ్చు. గచ్చిబౌలికి 45 minutes లో మనం గచ్చిబౌలిలో ఉండొచ్చు. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 100 ఎకరాలుగా డెవలప్ చేశారు. ఇది 2018 ఏప్రిల్లో లాంచింగ్ అయింది ప్రాజెక్ట్. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 100 ఎకరాల్లో 60 acres వచ్చేసి phase 1 గా డెవలప్ చేశారు. తర్వాత 20 acres అట్లా phase 1, 2, 3 ఇలా డెవలప్ చేశారు. ఇది కాకుండా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే బాంబే హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సంగారెడ్డి కంటే ముందు ఉంటుంది. ఇస్నాపూర్ దాటిన తర్వాత మనకి కొత్తగా ఫ్లైఓవర్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ జస్ట్ దిగిన తర్వాత రుద్రారం విలేజ్ ఉంటుంది. రుద్రారం విలేజ్ కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఇస్మాయిల్ ఖాన్ పేట అనేసి అక్కడ ఒక ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇస్మాయిల్ ఖాన్ పేట ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ సంగారెడ్డికి కొత్త ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఏవైతే ఉన్నాయో 2 ఫ్లైఓవర్ల మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అదే కాకుండా మనకి 66 lanes కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. ప్రాజెక్టు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా గుడ్ గా ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీ చూసుకుంటే మనకి గీతం యూనివర్సిటీ ఉంది, నారాయణ కాలేజ్ ఉంది, నారాయణ స్కూల్ ఉంది. ఇవన్నీ స్కూల్ పరంగా చూసుకున్నా కానీ వెరీ నియర్ టు ఇది ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ చూసుకుంటే మనకి కంప్లీట్ వెంచర్ ఏదైతే ఉందో దీంట్లో 60 feet, 40 feet, 30 feet రోడ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదే కాకుండా మనకి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫుట్ పాతింగ్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం కూడా డెవలప్మెంట్ అయిపోయింది. దీంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ 100 ఎకరాలకి 2 floors కన్స్ట్రక్షన్ అనేది చేశారు క్లబ్ హౌస్. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా ఎమ్యూనిటీస్ అనేది ఇచ్చారు. వెంచర్ డెవలప్మెంట్లు వచ్చేసి వెంచర్ లో డెవలప్మెంట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, ఫుట్ పాతింగ్ కానీ మొత్తం కూడాను బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. ఇవే కాకుండా మనకి ఎక్స్ట్రాగా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనేది ఎక్స్ట్రా డెవలప్ చేశారు. ఈ క్లబ్ హౌస్ వచ్చేసి 2 floors గా డెవలప్ చేశారు. ఈ కంప్లీట్ వెంచర్ వచ్చేసి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. బ్యాంక్ లోన్ కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్ లో. దీన్ని బట్టి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీకు మరిన్ని విషయాలు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందండి. ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ రావడానికి ఇది ది బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనకు బాంబే హైవేకి ఆనుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఎక్కడ లేదు కాబట్టి ఈ బడ్జెట్ లో మీకు ఇక్కడ నుంచి మనకి 20 kilometers వెళ్ళిన తర్వాత ఈ బడ్జెట్ ప్లాట్లు మాత్రం అమ్ముతున్నారు అక్కడ. దానికంటే ముందు 20 kilometers ముందు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెరీ నియర్ బై ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మనకి ఈ రేట్ లో అమ్ముతున్నారు ప్రాజెక్ట్ అక్కడ. ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే రేట్ ఉందో రీజనల్ లింక్ రోడ్ దగ్గర ఆ రేట్లు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మనము. అందు గురించి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఈ రోజున ఇల్లు కట్టుకునే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, ఫ్యూచర్ లో 20 years తర్వాత చేసే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తామా అనేది గుడ్ డెసిషన్ తీసుకొని గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మనకి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.